హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చలి నివసమై పార్ట్ 79. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాజేశ్వరీదేవి అక్కడ నుంచి నేరుగా ఒక ఆశ్రమం వంటి ప్రదేశానికి వెళ్ళింది. నువ్వు ఇక్కడే ఉండు స్వీటీ, నేను ఒక అరగంటలో వస్తాను అంది కారు దిగుతూ. నేను వస్తానమ్మమ్మ. స్వీటీ కూడా కారు దిగడానికి సిద్ధమవుతూ అంది. వద్దు స్వీటీ, ఇక్కడే ఉండు. అమ్మమ్మ, ఎప్పటి వరకు చాలా చేసావు. ఈ వయసులో కూడా విశ్రాంతి లేకుండా కష్టపడ్డావు. ఇప్పుడు కూడా నీకు సుఖపడే యోగం లేదు అన్నట్లు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. కనీసం నీకు తోడుగా నన్నైనా ఉండనివ్వు చెప్పి ఆమెతో పాటు కారు దిగింది. రాజేశ్వరీదేవి మౌనంగా లోపలికి వెళ్తుంటే స్వీటీ అనుసరించింది. కొంత దూరం నడిచాక ఒక కుటీరం వంటి ప్రదేశం ముందు నిలబడింది. లోపల నుండి వచ్చిన వ్యక్తి, గురువుగారు మిమ్మల్ని కలవడానికి సిద్ధంగా లేరు అని చెప్పాడు. ఒక్కసారి కలిసే అవకాశం ఇవ్వమని చెప్పండి చేతులు జోడించి ప్రాధేయపడుతూ అడిగింది రాజేశ్వరీదేవి. స్వీటీ ఆశ్చర్యంగా చూస్తుంది. తన అమ్మమ్మ అలా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడటం. ఏయ్, మా అమ్మమ్మ ఎవరో తెలుసా? కాస్త కోపంగా అంది. అసలు తన అమ్మమ్మ ఎందుకు అలా రిక్వెస్ట్ చేస్తుందో తెలియక. స్వీటీ, నోరు మూసుకుని సైలెంట్గా ఉండు నిప్పులు కక్కుతున్న కళ్ళతో కోపంగా అంది రాజేశ్వరి. అది కాదమ్మమ్మ, వాళ్ళు అని అంటున్న స్వీటీని మాట్లాడనివ్వకుండా, ఇక్కడే ఉండాలి అంటే సైలెంట్గా ఉండు, ఇక్కడ ఏం జరుగుతున్నా నోరు విప్పి మాట్లాడొద్దు హెచ్చరించింది రాజేశ్వరి. ఇంకేం మాట్లాడకుండా వెనక్కి నిలబడింది స్వీటీ. క్షమించండి, తనకి తెలియక పొరపాటున మాట్లాడింది. ఒక్కసారి గురువుగారిని కలిసే అవకాశం కల్పించండి చాలు కాస్త వంగి వేడుకుంది. చూడండి, మిమ్మల్ని కలవకపోవడం గురువుగారి ఇష్టం. నేను ఒక మాట చెప్పాననో లేకుంటే మీ మనవరాలు అరుస్తుందనో ఆయన నిర్ణయాన్ని ఆయన మార్చుకోరు. మీరు ఇక్కడ ఉండడం వృధా ప్రయాస. ఆయన ధ్యానంలో ఉన్నారు. మిమ్మల్ని కలిసే ఉద్దేశం ఆయనకి లేదు చెప్పి వెనుతిరిగి కుటీరంలోకి వెళ్ళిపోయాడు అతను. తల దించుకొని బాధపడుతూ వెనక్కి తిరిగింది రాజేశ్వరి. అమ్మమ్మ, ఇదంతా ఏంటి? ఆయన కలవకపోతే నువ్వెందుకు ఇంత బాధపడటం? మనం లోపలికి వెళ్దాం పదా. ఎందుకు కలవరో నేను చూస్తాను అమ్మమ్మ కళ్ళలో బాధ చూసి అంది స్వీటీ. అన్ని చోట్ల మన డబ్బు, అహంకారం, మన పలుకుబడి పనిచెయ్యవు. కొన్ని చోట్ల వినయం, విధేయం, ఒద్దిక మాత్రమే పనిచేస్తాయి. వాటిలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైతే మాత్రమే మనల్ని కలుస్తారు. ఆయన్ని కలిసి పరిష్కారం తెలుసుకునే అదృష్టం నాకే లేదు. ఎప్పటికి పరిష్కారం లభిస్తుందో, ఎప్పటికి మన సమస్యలు తీరుతాయో నాకు తెలియటం లేదు. కళ్ళల్లో తిరిగిన కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయకుండా అంది రాజేశ్వరి. అమ్మమ్మ అంటూ ఆవిడ చెయ్యి పట్టుకుంది స్వీటీ. నా స్వార్థం కోసం నేను చేసిన పాపం నా పిల్లలకు చుట్టుకుంది. దాని బదులు నా ప్రాణం పోయినా బాగుండు అనిపిస్తుంది. ఒక్కసారిగా 10 ఏళ్ల వయసు పైబడినట్టు వైరాగ్యంగా అంది. అమ్మమ్మ, అసలు ఇదంతా ఏంటి? ఏం జరిగింది? ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు? కనీసం నాతో అయినా నీ మనసులో ఉన్న బాధని పంచుకో. నాకు వీలైనంత సహాయం నేను చేస్తాను రాజేశ్వరీదేవి చేతిని పట్టుకుని అడిగింది స్వీటీ. ఏం జరిగిందంటే ఏం చెప్పాలి? నేను చేసిన పాపాల గురించి చెప్పాలా? నాతో మొదలైంది, నాతోనే ముగిసిపోనివ్వు స్వీటీ అని తన చేతిని విడిపించుకొని కార్ దగ్గరికి నడిచింది. తన అమ్మమ్మకి చెప్పే ఉద్దేశం లేదనుకుని స్వీటీ కూడా సైలెంట్ అయిపోయింది. నేను డ్రైవింగ్ చేసే పరిస్థితిలో లేను, ఇంటికి వెళదాం పదా అంది రాజేశ్వరి. తన అమ్మమ్మ పరిస్థితిని అర్థం చేసుకుని కీస్ తీసుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ఆ సాయంత్రం పూజారి గారు రావడంతో మరోసారి పూజ పూర్తి చేసి ఉద్వాసన చెప్పింది లోచన. వచ్చిన ముత్తైదువులందరికీ తానే స్వయంగా వడ్డించి వారి ఆకలిని తీర్చింది. అందరూ తనని ఆశీర్వదిస్తుంటే పొంగిపోయి ఆశీర్వాదం తీసుకుంది. అందరూ వెళ్ళిపోయాక, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, రా నువ్వు కూడా భోజనం చేద్దువు కోడల్ని పిలిచింది శారద. నీ కొడుకు, అల్లుడు కూడా నీ కోడలితో కలిసి ఉపవాసం ఉన్నారు.
వాళ్ళకి కూడా వడ్డించు, భారతి పరిహాసమాడుతూ అంది. ముగ్గురు రండి అని నేల మీద అరిటాకు వేసి తనే స్వయంగా వడ్డించింది ముగ్గురికి. ఉదయం నుండి తినకపోవడం వల్ల ఒక్కసారిగా ఫుడ్ మొత్తం తినడం తన వల్ల కాక కొంచెం తిని ఇంక చాలు అని లేవబోతున్న లోచన చెయ్యి పట్టుకుని ఒకవైపు బాలు, మరోవైపు అర్హంత్ ఇద్దరూ ఆపేశారు. నాకు చాలు, ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది అమాయకంగా చూస్తూ అంది లోచన. పక్కవాళ్ళు తింటుంటే లేవడం సంస్కారం కాదు. మేమేమీ తినమని నిన్ను ఇబ్బంది పెట్టము, కానీ లేవకుండా కూర్చో అన్నాడు బాలు. మాట మీద నిలబడాలి తర్జని చూపిస్తూ అంది లోచన. ప్రామిస్ ఎడమ చేతిని గొంతు దగ్గర పెట్టుకొని మరీ చెప్పాడు బాలు. అప్పుడు సరిగ్గా కూర్చొని ఇంక మీరు తినే వరకు కదలకుండా కూర్చుంటా, కానివ్వండి అంది. అర్హన్ పూర్ణం తీసుకుని నవ్వుతూ లోచన నోట్లో కుక్కి, నువ్వు కదలకు, నీ నోటిని కదుపు చాలు అన్నాడు. నోట్లోది తీసేయబోయింది, కానీ బాలు ఒక చేతిని అర్హంత్ ఒక చేతిని పట్టుకొని తీయనివ్వకుండా ఆపేశారు. నోట్లో ఉన్న పూర్ణం కనీసం మాట్లాడటానికి కూడా వీలు లేకుండా చేయడంతో అంటూ శబ్దాలు చేసింది. సగం తింటానంటే మిగిలిన సగం తీస్తాను తన అవస్థ చూసి అన్నాడు అర్హంత్. కనీసం నోరు తెరవడానికి కాదు కదా, కదపడానికి కూడా వీలు లేకపోవడంతో ఇంక తప్పక సరే అన్నట్టు తల నిలువుగా ఊపింది. అర్హంత్ సగం తీయడానికి చూడగానే నోట్లో చిన్న ముక్కని పళ్ళతో కరిచి పట్టుకుని మిగిలింది తీసేయమన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది. అర్హంత్ నవ్వుతూ సగం తీసి, నీ వేషాలు నా దగ్గర కాదు అన్నాడు నవ్వుతూ. అప్పటికి ఇంకా చేతులు పట్టుకుని ఉండడంతో కష్టంగా నోట్లోది నమిలి మింగింది. అర్హంత్ నవ్వుతూ చూడగా, ఇది అన్యాయం, ప్రామిస్ చేశారు కానీ ఇలా కుక్కేశారు అంది మూతి ముడుచుకుని. ప్రామిస్ చేసింది నేను కాదు, మీ అన్నయ్య. చేసిన మీ అన్నయ్య పెట్టడం లేదు కదా అని లోచన నోటి నిండా ముద్ద పెట్టాడు. ఏడుపు మొహంతో చూసింది లోచన. ఉదయం నుంచి ఏం తినలేదు కదా లోచన, మరి కొంచెం కూడా ఆకలి వేయడం లేదా? ఇలా కొంచెం కొంచెం తిని లేస్తున్నావు. అలా అయితే రేపొద్దున్న లేవగలవా? ఇప్పటికే గాయమై చాలా రక్తం పోయింది కదా, మళ్ళీ ఈ పూజలు పునస్కారాలు ఉపవాసాలు అంటూ నువ్వు సరిగ్గా ఫుడ్ తినకపోతే నీ హెల్త్ ఎంత దెబ్బతింటుందో ఆలోచిస్తున్నావా? నీ మంచి కోసమే కదమ్మా చెప్పేది, తిను చిన్నపిల్లలకి చెప్పినట్టు బుజ్జగించి చెప్పాడు అర్హంత్. బుద్ధిగా తలాడించి తన ముందు ఉన్న ఆకులో మిగిలినవి తినడం మొదలుపెట్టింది లోచన. బాలు అర్హంత్ వైపు అలానే చూశాడు ఒక్క క్షణం, కానీ వెంటనే తేరుకుని తినడం మొదలుపెట్టాడు. చూసారా, మీ ఇద్దరూ తన గురించి ఎలా ఆలోచిస్తున్నారో? ఇద్దరూ తన మంచి కోసమే ఆలోచిస్తున్నారు. కలిసి ఏదైనా పని చేస్తే అది రెట్టింపు ఫలితం ఇస్తుంది. త్రిలోచన నీ ఒక్కడి మాట అయితే వినేది కాదు కదా బాలు. అలానే చందు నీ మాటకు విలువిస్తుంది, కానీ నువ్వు ఒక్కడివే తనను ఆపగలిగేవాడివా? మీ ఇద్దరూ కలిసి చేశారు కాబట్టి తన విషయంలో మీరు అనుకున్నది జరిగింది. మీరు చిన్నపిల్లలు కాదు కదా, నేనేం చెప్తున్నానో అర్థం చేసుకునే ఉంటారు అన్నారు శారద గారు. ఇద్దరూ చిన్నగా తలాడించి ఒకరి మొహం ఒకరు చూసుకొని ఏం పట్టనట్టు తిరిగి తినడం కొనసాగించారు. లోచన ఇద్దరి వైపు చూసి వాళ్ళిద్దరూ సైలెంట్గా తినడంతో వాళ్ళ మీద ఆ మాటల ప్రభావం ఎంత చూపించిందో తెలియక చిన్నగా తింటూ ఆలోచించడం మొదలుపెట్టింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.